అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేద్కర్ కాలనీలో శనివారం దారుణమైన ఘటన వెలుగు చూసింది. స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఇందిర అనే మహిళ తన భర్త వెంకట్రావును కత్తితో గొంతు కోసి కిరాతకంగా హతమార్చింది. భర్త వెంకట్రావు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై మరోసారి ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇందిర కత్తితో భర్తపై దాడి చేసి పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. నమస్కారం అండి. ఈరోజు చోడవరం మండలం రామ్మోహన్ రావు గారి పేట విలేజ్ అంబేద్కర్ కాలనీలో ఉదయం 9-9:30 మధ్యలో ఒక మర్డర్ జరిగిందండి. ఆ మర్డర్ కొండల వెంకట్రావు అని అతని వైఫ్ మర్డర్ చేసినట్టు తెలిసి ఇక్కడ దర్యాప్తు నిమిత్తం వచ్చాం. క్లూస్ టీంని పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాం. మిగతా వివరాలు కూడా మీకు తెలియపరుస్తాం.